అందమైన మాట నేను చెప్తున్నాను, ఇది అర్థం కాదనుకోవద్దు, అందరికీ అర్థమవుతుంది. ప్రపంచ ఉపశమం శాంతం చతుర్థం మన్యంతే శివం. అక్కడ వాడాడు శివుడు అంటే ఏమిటో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ప్రపంచ ఉపశమం, ప్రపంచం ఉపశమించిపోయిందట. ఉపశమనం తెలుసు కదండి మీకు, అంటుంటే గాయబ్బు పోయిందే ఉపశమించింది అంటుంటాం కదండి, ఏవో లేపనాలు రాసుకుని. ఉపశమనం అంటే అర్థం ఏంటి? అని లయించిపోవడం. మీరు ఉపశమనం కోసం ఎంత ప్రయత్నిస్తుంటారు అంటే ధ్యానంలో కళ్ళు మూసుకుని అలా ఉంటాం మనం, ప్రపంచం వచ్చేస్తుంటుంది, మర్చిపోవడానికి తోస్తూ ఉంటాం. అంటే మీరు ప్రపంచాన్ని ఉపశమింపజేయాలనుకునే ట్రై చేస్తున్నారు కదా, అది ఉపశమిస్తే ఎంత హాయిగా ఉంటుందో. మీకు కల కూడా రాని గాఢ నిద్ర పట్టేటట్టు చేస్తాను అంటే మీరు సంతోషిస్తారా లేదండి? ఇక్కడ అది చాలా బాగుంటుంది. ఆవిడ ప్రపంచ అనుభవం ఉండదు, అయినా అందరం కోరుకుంటాం. అంటే ప్రపంచ అనుభవం లేకపోయినా ఆనందం ఉందేదో. ఆ సుషుప్తిలోనే మీకు ఏదో ఆనందం ఉంటే మరి సమాధావస్థలో ఎంత ఆనందం ఉంటుందండి. కానీ ప్రపంచం ఉపశమించిపోయిన స్థితి పేరు సమాధి. ఇంకా ప్రపంచం అనేది గుర్తుండదు. ప్రపంచం అంటే మునుపు చెప్పిన మూడే: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, సత్వరజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఇవే. ఈ మూడు గుర్తులేని స్థితి పూర్తి కేవల ప్యూర్ ఆనందం అన్నాం కదా పరమాత్మ. ఆ స్థితిలో లీనమైపోతే అది నాలుగవది. ఆ నాలుగవ దాంట్లో అనుభవానికి వచ్చేవాడు కేవలం ఈశ్వరుడే, పరమాత్మయే. మిగిలిన మూడింటిలో పరమాత్మ ప్లస్ ప్రపంచం అయిపోయింది. ఆ ప్రపంచం తీసేసి కేవలం పరమాత్మ కనబడేది ఎక్కడ? నాలుగు, చతుర్థం అన్నాడు ఇక్కడ. ఆ చతుర్థ తత్వంలో యోగి ఏ ఆనందాన్ని అనుభవిస్తాడో ఆ ఆనందం పేరే శివుడు అన్నారు. కనుక శివుడు అంటే యోగులు సమాధి స్థితిలో పొందేటటువంటి పరమానంద తత్వము పేరు శివుడు.